పరిశుద్ధ గ్రంథాన్ని 4 సార్లు అన్నాను. మొట్టమొదటిది ఏం చెప్పాను? పుస్తకాల వారీగా చదువుకుంటూ వెళ్ళండి. రెండోసారి ఏం చెప్పాను? వ్యక్తుల ముఖ చిత్రాలు దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తుల జీవితాలను స్టడీ చేసుకుంటూ వెళ్ళండి. హవ్వ, ఏంది హవ్వ చరిత్ర? ఎస్తేరు చరిత్ర ఏంటి అసలు? రూత్ మ్యాటర్ ఏంటి? దెబోరా అనే ప్రవక్తని కూర్చున్న సందేశం ఏంటి? ఆనాడు ఆమె కూడా ఒక న్యాయాధిపతినిగా వ్యవహరించింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక రాణిగా వ్యవహరించింది ఆమె. అసలు ఏంటి ఆమె సంగతి ఏంది? అట్లాగా వ్యక్తులను స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది రెండవసారి. మూడవసారి వచనాల దగ్గరికి రావాలి. మొదటిసారి పుస్తకాలు, రెండవసారి వ్యక్తులు, మూడవసారి వచనాలు. వచనం 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 ఈ వచనం ఏం చెబుతుంది, ఈ వచనం ఏం చెబుతుంది. ఈ నాలుగోసారి వచ్చేటప్పటికి పాత నిబంధనలో ఉన్న వచనాలు కొత్త నిబంధనలు మళ్ళీ ఎక్కడ కనపడ్డాయి. అలాగే పాత నిబంధనలో ప్రస్తావించినటువంటి వ్యక్తులను మళ్ళీ నూతన నిబంధనలు ఎక్కడ ఎత్తాడు, ఎందుకు ఎత్తాడు? మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటకి ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ అనే మాటే మనం తీసుకుందాం. పరిశుద్ధాత్మ ఆదరణకర్త, సత్యస్వరూపి, మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి పంపబడిన దేవుని ఆత్మ. విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రించబడి ఉన్నాం. అసలు ఆయన ఎవరు? ఆయన స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆయన కదలికలు ఏంటి? సృష్టి ఆరంభంలో ఆయన ఎలా ఉన్నాడు? అసలు పాత నిబంధనలో ఆయన గురించి ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది? నూతన నిబంధనలో ఆయన గురించి ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది? అసలు ఏంటి ఆయన గురించి? మూడవసారి వచనాలను చదువుకుంటా పోతే 4వ రౌండ్లో వచ్చేటప్పటికి ఎక్కడ వచ్చిందో ఎక్కడ లింక్ అవుతుందో నీకు అర్థమైంది. 4వ రౌండ్లో దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు హానోకు అనే వ్యక్తి ఉన్నాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు మ్యాటర్ ఉంటుంది. ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు మ్యాటర్ ఉంటుంది. అంతటితోనే హానోకు స్టోరీ అయిపోయిందా? మళ్ళా హెబ్రీ పత్రిక 11లో హానోకు కనపడతాడు. మళ్ళా యోధా పత్రికలో హానోకు కనపడతాడు. ఇప్పుడు 4వ రౌండ్లో వచ్చేటప్పటికి ఇక వచనాల మీద నువ్వు దృష్టి పెడతావు, లింకులు అర్థమవుతాయి నీకు. ఇప్పుడు హానోకు మ్యాటర్ ఉంది. ఆదికాండం 5 అన్నాను, హెబ్రీ 11 అన్నాను. యోధా పత్రికలో కూడా 1వ అధ్యాయం కాబట్టి అందులో ఉంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు భక్తిహీనులను గూర్చి ప్రవచించాడు అని యోధా పత్రికలో అంటాడు. అలాగే విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా కొనిపోబడింది అంటాడు హెబ్రీ 11లో. హనోకు ఎట్లా కనపడతాడు? హనోకు పాత నిబంధనలో దేవుని భక్తిపరుడు, హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుడు, యోధా పత్రికలోనేమో ప్రవక్త. హనోకు ఇంచుమించు 65 సంవత్సరాలు దేవుని ఎరగని స్థితిలోనే జీవించాడు. మీకు తెలుసా? అబ్రహాము దాదాపు 75 ఏండ్ల ప్రాయం వరకు దేవుని ఎరగని స్థితిలోనే జీవించాడు. 75లో పిలుపు అందుకున్నాడు. ఆ తర్వాత దేవునితో